మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నాం. అయితే గత 2 నెలల నుండి రైతులు యూరియా కోసం పుట్టుమిట్టాడుతున్నా కానీ ప్రభుత్వం కొంతైనా చీమ కుట్టినట్టు లేదు. మొన్నటిదాకా మహిళా గ్రూప్ వాళ్ళతో యూరియా బస్తాలు వాళ్ళతోటి ఒక్కొక్క బస్తా పంపిణీ చేయించి ఈరోజు గ్రోమోర్ ప్రైవేట్ కంపెనీతో పంపిణీ చేపిస్తున్నారు. అయితే సబ్సిడీ వచ్చినటువంటి యూరియాను ప్రైవేట్ కంపెనీలతో ఇక్కడ పంపిణీ చేపిస్తున్నారు. అక్కడ కూడా లైన్లో ఉన్నారు. మరి మహిళా గ్రూప్ వాళ్ళని అడిగితే మేము లక్షల్లో కట్టాము కానీ మాకు ఇప్పటివరకు యూరియా రాలేదు, మాకు ప్రభుత్వం యూరియా అందిస్తలేదు, మహిళల్ని మహారాణుల్ని చేస్తామన్నారు. మరి మమ్మల్ని మహారాణులు చేస్తారా లేకపోతే ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. మరి ఇక్కడ రైతులు కూడా పంట ఆరు కాలాల పంట అట్టడు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆందోళనలతో ఎక్కడ యూరియా దొరుకుతుందో అన్న ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరంటున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఇక్కడ పుట్టుమిట్టాడుతున్నారు. మనం చూడవచ్చు ప్రైవేటు యాజమాన్యాల వద్ద ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా బస్తాలు దొరకడం ఇది మరి ఎందుకు ఇక్కడ సొసైటీ వాళ్ళకు కానీ మహిళా సంఘాలకు కానీ ఇవ్వడం లేదు? ఒకసారి రైతుల్ని అడిగి తెలుసుకుందాం. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు పంటలకు ఎరువులు అందక ఏ రకంగా అవస్థ పడతా ఉన్నారో తెలంగాణ మొత్తం చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. ఫస్ట్ మండల స్థాయిలో ఎరువులను అందిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఎరువులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఎరువులను పంపించేసేటువంటి విధానము రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా అందుబాటులో పంట వేయకముందే అందుబాటులో ఎరువులను అందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే రైతుల నుంచి గొడవలు అవుతూ ఉన్నాయి, ఈ యొక్క రైతుల దృష్టి మళ్లించాలనేటువంటి దృష్టితోటి ఏం చేస్తూ ఉన్నారంటే ఒకసారి ప్రాథమిక సహకార సంఘం ద్వారా ఇస్తామంటారు, మరొకసారి మహిళా సమైక్యల ద్వారా మహిళా సంఘాల ద్వారా ఇస్తామంటారు, మరొకసారి ఏదైతే ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయో ప్రైవేట్ షాపుల ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే రైతును మొత్తం ఆగం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘాలు వెలిసినాయే రైతుల కొరకు. మరి సహకార సంఘాలు ఉండగా మరి మహిళా సంఘాలకు ఇస్తామంటారు. సరే, మహిళలను ప్రోత్సహించాలనుకుంటారు, మహిళలను ముందుకు తీసుకుపోతా ఉంటారు, దాన్ని మేము అభినందిస్తాం. కానీ ఇలాంటి సమస్యలలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చుడు కాదు, మంచి అవకాశం ఉన్నప్పుడు ఇబ్బందులు లేనప్పుడు మహిళలను ప్రోత్సహించాలి. ఇలా కొట్లాడుకునేటువంటి పరిస్థితులలో మహిళలకు ఇస్తామంటే ఇలా మహిళా సంఘాలు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముస్తాబాద్ మండలంలో చూసినట్టయితే ప్రాథమిక సహకార సంఘంలో అక్కడ దాదాపు 700 సీరియల్ ఉంది. ఇక్కడ మహిళా సమైక్యలో చూసినట్టయితే ఇక్కడ 1600 వరకు సీరియల్ జరిగింది. ఇది ఇట్లుండగా ఈరోజు రైతు వేదికల ద్వారా మళ్ళీ కొత్తగా టోకెన్లు ఇస్తూ ఉన్నారు. అంటే గ్రోమోర్కు వస్తే గ్రోమోర్కు ప్రైవేట్ ఏదైతే గ్రోమోర్ సంస్థ ఉన్నదో గ్రోమోర్ సంస్థకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంచులు వస్తున్నాయట. ఆ గ్రోమోర్ సంస్థకి ఇవ్వాల్సినటువంటి టోకెన్లు రైతు వేదికల ద్వారా ఈ యొక్క వ్యవసాయ అధికారులు టోకెన్లు వంచేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రైతులను ఏం చేస్తామనుకుంటుంది ఈ యొక్క ప్రభుత్వం? ఎందుకంటే ఈడ లైన్ కట్టాలి, ఈడ 1000 నంబర్ అవుతుంది, ఆడికి 1000 లైన్ కడితే ఆడ 600 నంబర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నంబర్లు రాయించుకోవాలంటే రైతు పరిస్థితి ఏది? ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడైనా రైతు దుఃఖించేటువంటి పరిస్థితి. మహిళలు ఎంత ఘోరం ఉందంటే ఇగో ఇదే మహిళా సమైక్య దగ్గర మహిళలు చిన్న పిల్లలను తీసుకొని గ్రామాల నుంచి మొర్రాపూరు తెల్రుమద్ది అక్కడి గ్రామాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ సద్దులు కట్టుకొని వచ్చి నిన్న మొన్న ఇక్కడ సద్దులు తిన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. మహిళలను మహారాణులను చేస్తామనేటువంటి ఈ యొక్క ప్రభుత్వము మహిళా రైతులను యువ రైతులందరినీ కూడా ముంచేటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వము జరిగేది చోద్యం చూస్తూ ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? మరి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంగా మీ బాధ్యత లేదా? మరి తెలంగాణలో ఇట్లా ఇబ్బంది అవుతుంది, మరి మేము బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనది. మరి కేంద్ర ప్రభుత్వంగా మేము బాధ్యత తీసుకొని మేము రైతులందరికీ యూరియా అందిస్తామనేటువంటి సోయి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి లేదా అని చెప్తా ఉన్నాం. సంచుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో వేస్తూ ఉన్నారు, సంతోషం కాదనం. ఎందుకంటే మీరు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు వేసుకోండి కాదనం. కానీ మీరు ఏదైతే ఎరువులు అందించడంలో మీరు ఎందుకు విఫలమయ్యారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో
రైతులంతా కూడా కంకణాబద్దులు అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి 2 నెలలు అయినా కానీ యూరియా చల్లని రైతులు ఉన్నారు. పంట వేసి వరి పంట వేసి 2 నెలలు అయినా కానీ యూరియా వేయక రైతులు చిట్టీల కొరకు టోకెన్ల కొరకు ఈ యొక్క మహిళా సమైక్యల చుట్టూ అటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ అలాగనే ప్రైవేటు సంస్థల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కనబడుతోంది. రానున్న రోజులలో ఏ ఎన్నిక జరిగినా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కానీ ఏదైతే ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఏ ఎన్నిక వచ్చినా కానీ బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఒక్క ఓటు కూడా రైతు వేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు వేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ యొక్క మెడలు వంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపైనా రైతులందరిని ఆదుకుంటాం. ఈ రైతుల పక్షాన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది, భవిష్యత్తులో కూడా నిలబడుతుంది. మీరు ఎరువులు ఇవ్వకుండా ఎరువులు బ్లాకులు అమ్ముకొని మీరు సొమ్ము చేసుకుంటా ఉంటే మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒక్కొక్కరిని ఉరికించుకునేటువంటి కొట్టే పరిస్థితులు రైతులు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే రైతులు సహనాన్ని కోల్పోతా ఉన్నారు. ఇప్పటికీ ఈ యొక్క సెంటర్ల దగ్గర లైన్లు కట్టి పొద్దుగాల వస్తే పొలాల పోతున్నాయి, పొలాల కరెంటు పెట్టలేదు, పొలాల కాడ ఉండలేదు. భార్యాభర్తలు పిల్లలు తీసుకొని వచ్చి లైన్లలో నిలబడి ఎరువుల కోసం వేచి చూసేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే రైతు సహనాన్ని మీరు పరీక్షించకండి. రైతులు సహనాన్ని కోల్పోతే మిమ్మల్ని ఉరికించుకుంటూ కొట్టేటువంటి రోజులు భవిష్యత్తులో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగం ఏదైతే ఉందో ఆరుగాలం కష్టపడి పండించేటువంటి రైతన్నకు ఈరోజు చాలా గోసపడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో యావత్ సమాజము తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సుమన్ టీవీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యము ఎక్కడ బాగుపడ్డటువంటి సందర్భం ఎక్కడ కూడా కనిపించలేదు. ఈరోజు కేవలం ఒక యూరియా బస్తా కోసం ఒక రైతు సుమారుగా 20 రోజుల నుండి పడిగాపులు కాసినా కూడా ఒక యూరియా బస్తా కూడా దొరకలేనటువంటి దయనీయటువంటి దుస్థితి, దీనమైనటువంటి దుస్థితి ఈరోజు రైతాంగానికి ఉంది. ఎందుకంటే సరి అయినటువంటి సమయంలో రైతు ఆ యొక్క వరికి యూరియాను అందిస్తేనే పంట దిగుబడి ఉన్నత స్థాయిలో వస్తుంది. కానీ ఈరోజు ఇప్పటికీ యూరియా చల్లాల్సినటువంటి సమయం అయిపోయింది. అయినా కూడా ఒక్క రైతుకు ఒక ఎకరాకు ఒక రైతు బస్తా ఇచ్చేటువంటి ఒక యూరియా బస్తా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దిక్కుచోతని పరిస్థితిలో ఈ రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ పార్టీ సర్కారు, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఇద్దరు దోషులే. ఎందుకంటే సకాలంలో మీరు రైతన్నల మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు. ఈరోజు రైతును కన్నీటి పర్యమంతా అవుతా ఉన్నారు. రైతు పరిస్థితి దుర్భర జీవితం. ఎందుకంటే దేశానికి అన్నబెట్టేటువంటి రైతును ఈ రకంగా గోసపెడితే మీ ఉసురు, రైతుల ఉసురు మీ 2 ప్రభుత్వాలకు జరుగుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రైతును రారాజుగా చేస్తా అన్నాడు, మహిళను కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. ఇలా మహిళా సంఘాలకు అప్పచెప్పి వాళ్ళను చాలా తీవ్రమైన సక్రమైనటువంటి యూరియా సకాలంలో అందించక వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తీరేదైతే ఉందో యావత్ రైతాంగం మిమ్మల్ని వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఈరోజు రైతులు ఇంత కష్టపెడుతున్నారు కదా, ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లో మీ 2 పార్టీలను బొందబెడతారని చెప్పేసి కూడా ఈరోజు నేను ప్రజల పక్షాన తెలియజేస్తాను. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పాలించినటువంటి పరిపాలనలో ఎక్కడ కూడా రైతాంగానికి యూరియా కావాలంటే ఒక ఆటో డ్రైవరు షాప్కి వచ్చి 20 బస్తాలు తీసుకొచ్చి రైతుకి అప్పచెప్పిన అంటే యూరియా బస్తలే రైతన్న ఇంటికి వస్తున్నటువంటి గత పరిపాలనతో పోలిస్తే ఈరోజు కేవలం ఒక యూరియా బస్తా కోసం రైతు 20-30 రోజులుగా లైన్ కట్టినా, చెప్పుల లైన్లు పెట్టినా ఈరోజు రైతుకు యూరియా అందనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతులందరూ ఆలోచన చేయాలి. మార్పు అంటే మార్పు మంచిగా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బుద్ధి చెప్పేటువంటి దిశగా మా రైతన్నలందరూ కంకణ బద్దులే కూడా వచ్చేటువంటి ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల రెండు పార్టీలను బొందబెడతాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను. ఖచ్చితంగా రైతాంగం పక్షాన కేవలం మోదీ గారి ఫోటో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తప్ప ఈరోజు రైతాంగానికి మీరు ఏ ఫోటోలన్నా పెట్టుకుని ఏదైనా సకాలంలో యూరియా అందించమంటున్నాం. రైతులు ఎందుకంటే రైతులు వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తారు. వాళ్ళకు ఎద్దులు, వ్యవసాయం, బర్రెలు, పొలానికి బట్టి నీళ్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు రైతు అక్కడ కాపు కాసుకోవాలన్నా, పంట చుట్టూ వేసిన పంటకు నీళ్లు పెట్టుకోవాలన్నా, వాళ్ళ పాడికి గడ్డి పెట్టాలన్నా, ఈడ వచ్చి లైన్ కట్టాలన్నా, అంటే రైతు పరిస్థితి ఏంటంటే దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే అందుకనే ఇప్పుడు చాలా మంది రైతు అన్నమాట అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నమాట. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా, ఇంటికే యూరియా బస్సులు వచ్చినాయి, అసలు యూరియా కొడుతుంటే
పరిపాలించే రాజు ప్రజల మీద ఒక విశ్వాసంతో ఒక ఆలోచన విధానంతో ముందుకు పోయింది కాబట్టి కేసీఆర్ గారు రైతాంగానికి సకాలంలో రైతు బంధు ఇవ్వగలిగిండు, సకాలంలో యూరియాను అందించిండు, ఎరువులు అందించిండు, అన్ని రకాలుగా పండించినట్టు పంట కూడా సకాలంలో కొనగలిగిండు. కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ, కళ్ళు లేని కాంగ్రెస్ సర్కారు ఈరోజు మోసపూరిత హామీలతో ఒక ప్రణాళిక లేకుండా ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ కష్టాలు తప్పై ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ రైతన్నలు గోసపడాల్సిందే తప్పది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రైతన్నల పక్షాన మేము అందరం అండగా ఉంటాం, రైతుకు ఎటువంటి సమస్య ఉన్నా మేము ముందట ఉంటామని చెప్పేసి కూడా వారి పట్ల అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వం ఒక మహిళల పేరిట ఇప్పుడు ఈరోజు యూరియా కోసం మహిళలే గేట్లు దుంకుతున్నటువంటి పరిస్థితి మనం అన్ని టీవీ ఛానల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలను మహారాణులు కాదు, వాళ్ళను బికార్లు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. నిజంగా మహిళలను కోటీశ్వరులు చేసే ముఖ్య ఉద్దేశం మీకుంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు మహిళలకు ₹1 కూడా ఇవ్వాలి. దాంతోపాటుగా శ్రీనిధి కింద రుణాలు చేస్తా అన్నారు, వడ్డీ లేని రుణాలు ఇస్తాను. ఎక్కడిచ్చారు? ఈ కేవలం మసిబూచి మారేడుకాయ చేసినటువంటి మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాలాన్ని నిలదీస్తుండు, టైంపాస్ చేస్తుండు తప్ప కానీ చేసేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తాను తులం బంగారం, ఎక్కడిది? తులం బంగారం లేదు. మహిళలకు ఇస్తాను 2500 లేవు, స్కూటీలు లేవు, విద్యార్థులకు ఇస్తానటువంటి స్కాలర్షిప్లు లేవు. అంటే పూర్తిగా మోసపూరిత హామీలతో, అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్లకు వస్తా అనుకోలేరు. కానీ ఏదేమైనా కూడా ఇచ్చినటువంటి హామీల పట్ల నిబద్ధత లేదు. దాన్ని దారి మలచడానికి ఇవన్నీ స్త్రీ శక్తికి ఇస్తున్నాం, వాళ్ళ స్త్రీలకు ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం తప్ప రైతులను మహిళలను కోటీశాలుగా చేసి లేదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారు. 100కు 100% కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రైతులకు యూరియా అందించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి కూడా ఇది మేమంటున్నమాట కాదు. సగటు రైతుగా, సాధారణ రైతు ఇలా చిన్న పిల్లగాడి నుండి పెద్దల వరకు అడిగినా కూడా ఎక్కడ గత 10 సంవత్సరాల కాలంలో ఈ యూరియా కోసం ఎక్కడ లైన్లు కట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే యూరియా రైతుకు ఎంత కావాలో ఒక ప్రణాళికబద్ధంగా కేసీఆర్ గారు ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా అసలు ఎంత పంటలు వేసినాం, ఎంత విస్తీర్ణం పంటలు వేసినాం, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత యూరియా అవసరం, ఎంత ఫర్టిలైజర్ అవసరం అనేది ముందస్తు అడ్వాన్స్గా బుక్ చేసి రైతులకు అందించిన పరిస్థితి. అట్లాగే పండించిన పంటను ఏ రకంగా కొనుక్కోవాలి, ఎట్లా ఏ రకంగా రైస్ మిల్స్ చేర్చాలి అనేటువంటి ఒక గొప్ప ప్రణాళికతోని కేసీఆర్ గారు చేసిరు. అంటే కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, గ్రౌండ్లో వ్యవసాయం చేసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్కు ఉన్నటువంటి పరిపక్వత, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం నిన్న మొన్న వచ్చే ఈ సూట్ కేసులు మోసే వాళ్లకు ఉండదనేటువంటిది యావత్ ప్రజలు అభిప్రాయం. ఖచ్చితంగా ఎందుకంటే మా రైతన్నలు వీళ్ళ మీద ఎప్పుడు మాకు జరిగినటువంటి కష్టాలు ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీ రెండు పార్టీలు రైతన్నలు బొందలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారు. 3 బస్తాలు తప్పి ఇక్కడనే 3 మాటలు లైన్ కట్టి తోకాలు తప్పింది, 3 మాటలు మళ్ళీ సంచులు లైన్ కట్టి సంచులు తగ్గింది, 3 సంచులు తగ్గింది. 6 ఎకరాలకు ఏం తగ్గాలి దాన్ని మొత్తం పొలం కాడికి పోతే అటు బీరిపోయింది, మొత్తం చేనే బీరిపోయింది. మా పరిస్థితి ఏమనంటే వస్తుంది మీ ఊరికి పంపుతాం, వీడికి పంపుతాం, సూసైడ్లకు వస్తుంది. ఆ సూసైడ్ లేని వారికి ఏది లేదు, ఆడికి కూడా మరిపోతాం, రోజు కూడా ఇది ఇది పరిస్థితి. మాకు ఎక్కడికే ఊరే అప్పుడు మనం ముందుగా తుకాల వైపు ముందు చెప్పినా కానీ తక్కువ వేసుకుందాం కదా, ఎకరం 2 ఎకరాలు వేసుకుందాం కదా. ఇప్పుడు లాగడం మీద పడుతుంది కదా, ఇప్పుడు లాగడం అయిపోయింది. తప్పుతుండే కదా, ఇప్పుడు ఎకరాన్ని 20-25 పెట్టాము. ఒక ఎకరాన్ని 20-25 అవుతుంది. ఎవరు పెట్టాలి ఇప్పుడు? అది ఇప్పుడు 3 సార్లు ఇప్పుడు మరిపోవడం జరిగింది. ఇటుకి వచ్చి డోమర్ సెంటర్కి ఇచ్చారు ప్రైవేట్ దానికి. ఏమనంటే మహిళల పేరు చెప్పుకుంటా టోకెన్లు ఇస్తామని చెప్పేసి 600-700 టోకెన్లు రాసుకుంటా కూడా ఇంకా ఒక 4-5 సార్లు ఇటుకి వచ్చకుండా మరిపోవడం జరుగుతుంది. దాదాపు ఒక 10-8-9 ఎకరాలు వేసిన నేను నాటు మందల్దామంటే యూరియా లేక నాన్న యూరియాని తీసుకపోతే జల్తా కూడా ఏం పని చేస్తలేదు. చాలాసార్లు ఇప్పుడు మరిపోవడం జరుగుతుంది. మరి దీనికి యూరియా తిప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అధికారులు ఏం చెప్తున్నారు మీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారి మరోసారి చెప్పిండు, ఊరికి ఒక 4 లారీలు పంపుతామని చెప్పేసి చెప్పారు. ఏఓ గారు ఏం చెప్పారు? మా చీకోడు విలేజ్ పంపారు, 2 లారీలు పంపారు.
మద్దికుండా మొయినకుండా వాళ్ళే ఎక్కువ తీసుకొని మీరు అలా ఊరట్లు ఇచ్చారు. ఒకటి ఎవరు ఏవో గారు ఏమన్నా మీకు హామీ ఇచ్చిండ్రా? హామీ ఇచ్చారు, రోజు వస్తుంది అంటారు. వచ్చకుండా ఇప్పుడు మరిపోడు, రోజు వస్తుంది. ఇప్పుడు అన్న 600 సీరియల్ ఉన్నది, 600 సీరియల్ ఉన్నది కూడా ఇప్పుడు అది పక్కకి పెట్టారు. మళ్ళీ కొత్త టోకెన్లు ఇచ్చారు. ఏం చేయాలి పరిస్థితి? యూరియా ఎన్ని ఎకరాలు వేసినామన్నా? 8 ఎకరాలు వేసిన. ఎన్ని బస్తాలు ఇచ్చారు మొత్తంలో? మొత్తంలో నేను నా 3 బస్తాలు తీసుకుపోయాను. 8 ఎకరాలకు 3 బస్తాలు తీసుకెళ్ళారు. ఎన్ని బస్తాలు చల్లాలి? అది 3 బస్తాలు అయిన వాడితే 3 ఎకరానికి 1, 2 అన్నది అల్లాలి. ఇప్పుడు 2 తాపాలకు 2 తాపాలకు మళ్ళీ 2 చల్లాలి కదా. ఇప్పుడు చల్లామంటే యూరియా లేదా? యూరియా సరైన టైం అందిస్తలేదా? యూరియా సరైన టైంలో కాదు కానీ ఏది కూడా అందిస్తలేదు. ఇప్పుడు 2 నెలలు నాటేసి నేను 2 నెలలు అయితే 3 బస్తాలు దొరికినాయి నాకు. 3 బస్తాలు, ఒక బస్తా, 2 బస్తాలు. ఆనాటి నుంచి ఇది లైన్ బట్టి పోతుగాలంటే బదనకాలు అంటే ముస్తవాద్ అంటే పోతుగా. అక్కడ సొసైటీలో యూరియా ఉన్నాయన్నారు కదా మరి. అరే రామ మేము లైన్ టోకన్ రాసుడు అక్కడ దాకా అయిందా? ఇగో ఈ నెంబర్ ఒకటి సంగతి చెప్పు నాకు. నెంబర్ రాసిడు అయిపోయింది. టోకన్ ఏం చేసుకోవాలి? మొన్న రాసిన ఏం రాసుకోను. అందరూ అంటారు కదా రైతే రాదు అని. రైతు పరిస్థితి ఏంది? ఇది కనిపిస్తలేదా మీకు? కనిపిస్తలేదా? ప్రభుత్వం కనిపిస్తలేదా? ఏం చేస్తుంది? కన్ను లేవా? కనీసం కన్ను లేని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏంటిది? ఇది ఏ పద్ధతులు ఉన్నది? మేము కేసీఆర్ నాకు రైతులకు అంతా ఇది చేసిండు, అది నేనే చేస్తున్నానని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడి కేసీఆర్ ఏం చేయలేదని చెప్పి మాట్లాడి కనీసం ఊరియా బస్తాలు కానీ లేకపోతే నీళ్లు కానీ ఏ దానికి కొదవ లేకుండా ఉండేనే మాకు. ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థలలో కూడా దొంగలు, ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఇక్కడనే కదా 89 నంబర్ అనే కర్మ సంస్థలు ఏమైనాయి? 89 330 బత్తాలు ఏమైనాయి? బస్తాలు ఎవరికి అమ్ముతుంది? 130 బత్తాలు ఏమైనాయి? 300 కనీసం అంటే 300 అన్నప్పుడు మనిషికి 2 ఇచ్చినాం. 150 మంది 150 లేదు, 10 మంది రైతులు కూడా లేదు. ఏం చేయమని ఎప్పుడు పడతానే ఉన్నాయి. 3.5 అయ్యా నాకు ఉన్నదే 3.5. ఎన్ని బస్తాలు అవసరం? నాకు 6 బస్తాలు అయితే 6-7 బస్తాలు అయితే సరిపోతుంది. ఒక్క బస్తా కూడా దొరకదు. 3 బస్తాలు దొరికినాయి నాయన, 3 బస్తాలు దొరికినాయి. నీ దండం పెడతా. అంతకన్నా నాకు శివాయి దొరుకుతుంది సరిపోలే. ఇక ఏం చేస్తాం? పాలు పట్టుకున్నా వేరే దగ్గర 5 ఎకరాలంతా పాలు పట్టుకున్నా. నాది ఉండడానికి కూడా పాలు పట్టుకుంటే దానికి ఈ వరకు చేసిందని తెలుసు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికా మాకు యూరియా కావాలి. మాకు యూరియా బస్తాలు స్టాక్ ఉంటే బాగుంటుంది. అది కావాలని చెప్పి దయచేసి మా రైతుల కోసం ఉంచుకోకమని చెప్పు, ఆ పిల్లల కోసం ఉంచుకోకమని చెప్పు. కాబట్టి పిల్లతల్లు వచ్చి కూడా అట్లాంటిగా లైన్ పట్టుకుంది. ఇంకా మేము అన్నం లేదు, పొద్దుగా వచ్చి మా పరిస్థితికి మీరు దయచేసి జనం అంతా కనిపిస్తుంది.